నల్గొండ జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొన్న సభకు ఆయన రాలేదు అని చెప్పేసి ఒక చిన్న రాద్ధాంతం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడుకుంటే ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన చేసినటువంటి వ్యవహారాలు కానీ, అంటే చాలా వరకు ఆయన చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ పేరుతోని ఆయన సేవ చేయడం జరిగింది. ఈ సేవలో భాగంగా ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా, నాయకుని దగ్గరికి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అంటే వాళ్ళకు నిజంగా లీడర్ అంటే ఇట్లా ఉండాలి అనిపిస్తుంది. ఎంతోమందిని చదివిపిస్తున్నాడు, ఎంతోమందిని ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ఎవరైనా సహాయం కోసం వస్తే ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయిన తర్వాత ఆయన వెంటనే అక్కడ నుంచి వాళ్ళకు ఏదో రకంగా ఆర్థిక సాయం రూపంలో కానివ్వండి, చదువు రూపంలో కానివ్వండి, ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే వీళ్ళు ఆయనకు ఆయన దగ్గరికి వెళ్ళినామంటే ఖచ్చితంగా మనకు హెల్ప్ దొరుకుతుంది అని చెప్పేసి ప్రజలు భావిస్తారు. సో అందుకోసమనే లీడర్ అంటే ఈ విధంగా ఉండాలనే లాగా మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి అధికార పక్షంలో ఉండి, ఆయన మంత్రిగా ఉండి గతంలో. సో ఇట్లాంటి వాటి అన్నిటికీ దూరం పెట్టి ఆయన ఒక నాయకునిగా ఉంటాడు, ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజల పక్షాన నిలబడతాడు అని చెప్పేసి ఆయనకు మంచి పేరుంది. వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య ఎలాంటి తేడాలు ఉండవు. అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు తప్ప రాజగోపాల్ రెడ్డి వేరు, లేదంటే వెంకటరెడ్డి వేరు అని చెప్పేసి ఎవరు మాట్లాడుకోరు. సో దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో వెంకటరెడ్డి అనేవాడు ఒక లీడర్ అంటే ఇట్లా ఉండాలి అనే యాంగిల్లో చెప్తారు. అలాకెందుకు రాజా అన్న మీదనా అధిష్టానం పైన? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అన్నదమ్ములకు ఏముంటుంది పంచాయతీ, కోమటిరెడ్డి బ్రదర్స్కి ఏముంటుంది పంచాయతీ. ఆయనకు రాజగోపాల్ రెడ్డికి మీరు మంత్రి పదవి ఇస్తా అని హామీ ఇచ్చింది మీరే. భువనగిరి కాన్స్టిట్యున్సీ, ఆయన సరౌండింగ్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఎంపీ పదవుల్లో మీరు గెలిపిస్తే ఖచ్చితంగా 2 నెలల్లో ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసి మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఆశ పుట్టించింది మీరే. తర్వాత మళ్ళీ ఈ మొన్న నల్గొండలో రేవంత్ రెడ్డి సభ అయినప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి, మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్క కార్యకర్త పోలేదు. వాళ్ళు పొమ్మంటే పోతారు కార్యకర్తలు, వీళ్ళని నమ్ముకొని ఉన్నారు వాళ్ళు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇద్దరికి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో నల్గొండ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తారు వీళ్ళు. నల్గొండ సభకు దూరంగా రాజగోపాల్ రెడ్డి వెళ్ళొద్దని అనుచరులు, కేడర్కు ఆదేశాలు, మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణమా? సో ఈ అన్నదమ్ములకు సంబంధించినటువంటి పంచాయతీలో ఇద్దరికి అన్నదమ్ములకు ఏమి ఉండదు పంచాయతీ. కేవలం నాయకులకు అక్కడ ఉన్నటువంటి అంటే మీరు ఎవరైతే హామీ ఇచ్చారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది. కోమటిరెడ్డి అనేవాడు ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళారంటే ఎవరైనా 100% భరోసా. అంటే మామూలుగా మనం చూద్దాంలే చేద్దాంలే ఉండదు. అప్పటికప్పుడు ఆయన నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు ఆయన దానికి అంటే వాళ్ళకి ఏం అవసరమో అది డబ్బుల రూపంలో కావచ్చు, లేదంటే విద్యా రూపంలో కావచ్చు. ఆయన చదివించిన పిల్లలు ఇప్పటివరకు నాకు తెలిసి చాలా వందల మంది డాక్టర్లు అయి ఉంటారు, లేదంటే ఇంజనీర్లు అయి ఉంటారు, లేదంటే ఫారెన్కి వెళ్ళి ఎవరైనా సెటిల్ అయి ఉంటారు. ఫారెన్కు వెళ్దామన్న మంచి విద్యార్థులు ఉంటే ఫారెన్కు వెళ్దామన్న వాళ్ళ ప్రతీక్ ఫౌండేషన్తో ఆయనే సొంత ఖర్చులతో ఆయన పంపిస్తారు. ఎంతమంది నాయకులు ఉన్నారు అట్లా? సరే, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆ రేవంత్ రెడ్డిని పొగడాలి కాబట్టి తప్పట్లేదు. కానీ సో రేవంత్ రెడ్డి కంటే గొప్ప నాయకుడు మన కోమటిరెడ్డి కంటే గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి అనేది నేను ఒప్పుకోను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన గడప దొక్కితే ఖచ్చితంగా మాకు భరోసా వస్తుంది, అవును ఇక్కడ ఏదో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటారు. రీసెంట్గా ఆయన ఒక స్కూల్ కూడా కట్టాడు నల్గొండ జిల్లాలో, గవర్నమెంట్ స్కూలు. ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటే 7 కోట్ల రూపాయలు, దాని రూపాయి 2 రూపాయలు కాదు. అడ్మిషన్ దొరకాలంటే పెద్ద క్యూ కట్టారు అక్కడ, పెద్ద కంప చెట్లతోనే, అసలు దానికి తొవ్వ కూడా ఉండకు. అట్లాంటిది పెద్ద ఎత్తున ఒక 7 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టిండు, బంగ్లా కట్టిండు దానికి. ఇప్పుడు వాళ్ళకు ఒక లైబ్రరీ, ఏది మన సిస్టమ్స్కి సంబంధించి ఒక సిస్టమ్స్ ల్యాబ్, దానిలో లేని వ్యవస్థ లేదు. చదువుకోవడానికి ఏదైతే అంటే విద్యార్థులకు ఏమేమి ఉపయోగపడుతుందో లేని ఐటెం లేదు అందులో. అంటే సిస్టమ్ రూపంలో, లేదంటే బుక్స్ రూపంలో, లైబ్రరీ రూపంలో, ప్లే గ్రౌండ్. అక్కడ అదే నల్గొండ జిల్లాలో ఒక స్టేడియం కూడా కట్టిండు ప్రతీక్ ఫౌండేషన్తో. ఆ స్టేడియం కూడా పిల్లలు ఆడుకోవడానికి. ఇప్పుడు స్కూళ్ళలో ఇరికి గదులలో మనం ప్రైవేట్ స్కూల్లో లక్షలు పోసి మనం కొంటున్నాం ఏది సీట్లు దొరకకపోతే వాళ్ళతో వీళ్ళతో పైరవీలు చేస్తున్నాం. కానీ ఏమన్నా దొరుకుతున్నాయా? ఇట్లాంటివి కూడా మీరు కూడా ఏర్పాటు చేయండి. మీరు కూడా ప్రజల పక్షాన ఉండండి. మిగిలిన నాయకులు ప్రజల పక్షాన పోరాడండి. ప్రజలకు ఏం అవసరమో తీర్చండి. మీరు కూడా డబ్బులు ఇవ్వండి అంటలేండి నేను. వాళ్ళ కనీస అవసరాలు తీరిస్తే వాళ్ళు ఎవరు మిమ్మల్ని అంటే మళ్ళీ మీరే గెలిచే అవకాశం ఉంటుంది. మీరు అధికారంలో ఉండాలి కదా. ఏదో ఎలక్షన్ టైంలో 200 ఇద్దాం, 500 ఇద్దాం, 3000 ఇద్దాం, మేము గెలుద్దాం, తర్వాత మళ్ళీ దోసుకుందాం అంటే కుదరని ముచ్చటది. ఎప్పుడైనా ఆయన ఇప్పటికి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, 2 సార్లు మంత్రిగా ఉన్నాడు.
సో మీరు కూడా ఆయన అడుగుజాడలో నడవని అనను, మీరు కూడా ఆయనలాగా డబ్బులు ఖర్చు పెట్టి మరి కార్యకర్తల్ని మేము సేవ చేయండి అని అనట్లేదు. వాళ్ళకి సహాయం చేయండి అంటున్నా. వాళ్ళకి ఉన్న అవసరాలను తీర్చండి. ప్రభుత్వ పరంగా ఎలాంటి పథకాలు వస్తాయో చెప్పండి. ప్రభుత్వ పరంగా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి స్కూల్స్ డెవలప్ చేయండి. గవర్నమెంట్ మీ ఫండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ మీరు డెవలప్ చేయలేరా? లక్షల కోట్లు ఎల్కేజీ స్టూడెంట్కు 3 లక్షలంట, 4 లక్షలంట. సో అట్లా కాకుండా మీరు కూడా చూడండి, పిల్లలు ఇబ్బంది పడకుండా చూడండి.